Hi students, welcome back to our channel. ఎలక్ట్రోస్టాటిక్స్ కి సంబంధించిన PVQs ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. A halosphere shell of radius r has a uniform charge density sigma. It is kept in a cube of edge 3r such that the center of the cube and the shell coincide. Then the electric flux coming out of one face of the cube. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు 1 2 3 4. sigma equals to q by a. sigma equals to q by 4 pi r square. 4 pi r square. Phi equals to q by epsilon naught. q equals to sigma into 4 pi r square. Phi equals to sigma into 4 pi r square by 6 epsilon naught. ఎందుకంటే 6 స్పేసెస్ కాబట్టి 2 2s 2 3s. సో సిగ్మా 2 pi r square by 3 epsilon naught. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? 4th. Two conducting sphere of radii r1 and r2 are charged to the same surface charge density. The ratio of the electric field near their surface is. Two conducting sphere of radii r1 r2 charges అని ఇచ్చారు. సో దానికి r1 is to r2 ఏమవుతుంది? 1:1 కదా. సో సింపుల్గా పెట్టేసేయండి. ది ఫ్లక్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ ఈక్వల్స్ టు 24 i cap plus 30 j cap plus 28 k cap of 20 meter square on the yz plane is. ఏమిచ్చారు? 24 i cap plus 30 j cap plus 28 k cap. ఏరియా 20 meter square on the yz plane. సో ఇక్కడ మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేస్తే ఇక్కడ వచ్చేసి ఏ బార్ ఐ క్యాప్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది z యాక్సిస్ కదా. ఈక్వల్స్ టు 20 i cap. 5 equals to e bar into a bar, that equals to 24 into 20 480. సో ఇది చూసాకి కొంచెం మీరు టఫ్గా ఫీల్ అవ్వచ్చు. సో ఇలా కాకుండా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఐని ఇక్కడ ఇచ్చిన మీటర్ స్క్వేర్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి 24 into 20 చేస్తే మనకి 480 వస్తుంది. సో ఇదే మన ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఎలాగైతే ఉందో ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ ఉన్న 10ని 2 into 10 మల్టిప్లై చేసే ఎంత? 20. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సేమ్ రెండు ఉన్నాయి, కొన్ని ఇలా లాజిక్గా ఉంటాయి. సో ఇలాంటి వాటిని అసలు వదలకండి ఎంసెట్లో. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ రీజియన్ ఈజ్ గివెన్ బై, ఇక్కడ ఏమిచ్చారు మనకి 3i bar plus 5 j cap. ది నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది సైడ్ 2 meter parallel to yz axis ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి స్క్వేర్ కడగారు కాబట్టి s ఇంటూ s అంటే 2 into 2 4 meter square అవుతుంది. సో ఇక్కడ 4 meter square వచ్చింది కదా. 3 into 4 ఈక్వల్స్ టు 12. ఇక్కడ ఉన్న 3 అండ్ అలాగే దీన్ని స్క్వేర్ చేసాం. దీన్ని స్క్వేర్ చేసే ఎంత? 4 ఇంటూ ఇక్కడ ఉన్న i 12 ఆన్సర్. ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఆర్ 530V రెస్పెక్టివ్లీ దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జ్ ఈజ్. సో ఇలా ఇచ్చారు కదా మనకి, సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి? 500 ఇచ్చారు. v ఈక్వల్స్ టు 30, q ఈక్వల్స్ టు ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఛార్జ్. ఈ ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught into q by r square మనకు తెలుసు. v ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught into q by r. r ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught into q by v. సో దాన్ని ఇలాగా చేంజ్ చేసుకుందాం. ఈ ఈక్వల్స్ టు 1/4 pi epsilon naught into q by 1/4 pi epsilon naught into q by v whole square. సో ఇక్కడ v ప్లేస్లో మనము ఇది రాసాం,
యాక్చువల్గా ఫార్ములా ఇది, ఇక్కడ v ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసాం, ఇక్కడ దాన్ని స్క్వేర్ చేసాం, ఇక్కడ r స్క్వేర్ కదా, సో దాన్ని v స్క్వేర్ బై 1/4πε0 ఇంటూ క్యూ. సో ఇలా సాల్వ్ చేసి ఇది వస్తుంది. సో క్యూ ఈక్వల్స్ టు 30 × 30/9 × 10⁹ ఇంటూ 500. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A uniformly charged condition sphere of 2.4 meter diameter has a surface charge density of 80.0 centimeter square. The charge on the sphere is nearly, సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు మనకి. R ఈక్వల్స్ టు అంటే గివెన్ డేటా రాసుకున్నారు, Q ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ ఏ. సో ఇందాక సాల్వ్ చేసాం కదా, సో అలాగే ఇది సాల్వ్ చేసి కామెంట్ చేయండి. అమాంగ్ ది ఫాలోయింగ్ ది చార్జ్ దట్ డస్ నాట్ ఎగ్జిట్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ చార్జ్డ్ బాడీ ఈజ్ n ఈక్వల్స్ టు, సో దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అంటాము. ఇలా వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా, సో దీన్ని మనం సాల్వ్ చేయకుండా చేస్తాం. ఎలా చూద్దాం. ఫస్ట్ మనకి 3.2 × 10⁻−19 కూలంబ్ ఇచ్చారు, దాన్ని n ఈక్వల్స్ టు 3.2 × 10⁻−19. సో దీనికి ఒక ఫార్ములా ఉంది, q ఈక్వల్స్ టు NE, మనకు తెలుసు అది n ఈక్వల్స్ టు q/e, n ఈక్వల్స్ టు q/e. సో n ఈక్వల్స్ టు q అంటే ఏంటి, వాళ్ళు ఇచ్చింది రాస్తాం, బై ఈ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా, ఈ అంటే ఈ వాల్యూ మనకు తెలుసు 1.6 × 10⁻−19. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 16 × 2 32, n ఈక్వల్స్ టు 2 వచ్చింది. n ఈక్వల్స్ టు, సో సెకండ్ ఆప్షన్ 6.4 × 10⁻19 బై 1.6 × 10⁻19. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, 16 4s 64. సో n ఈక్వల్స్ టు 4 వచ్చింది. n ఈక్వల్స్ టు 9.6 × 10⁻20 బై 1.6 × 10⁻19. సో ఇక్కడ పైన రాసేవి ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్లో ఉండేవి ఇక్కడ పైన రాసామంతే. బై మనకి ఈ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ వాల్యూ 1.6 × 10⁻19 తెలుసు కదా, సో ఆ వాల్యూ రాసి మనము సాల్వ్ చేసామంతే. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ 1. సో దీన్ని సాల్వ్ చేసి 6 × 10⁻10 ఉంటుంది, సో 0.6. అండ్ నెక్స్ట్ 9.6 × 10⁻18 బై 1.6 × 10⁻19. సో ఇక్కడ 6 × 10 అంటే 60 ఉంటుంది. సో ఇక్కడ చార్జ్ అనేది 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, కానీ 0.6 అంటే మన దాన్ని, సో ఇక్కడ 0.6 అంటే డస్ నాట్ అన్నారు వాళ్ళు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారు కాబట్టి ఇది. ఒకవేళ కరెక్ట్ అని అడిగినంటే ఇవన్నీ వేరే వచ్చిండేది మనకి. ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ కెప్ట్ ఇన్ ఎయిర్ ఈజ్, సో మనకి తెలుసు కదా, ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ phi ఈక్వల్స్ టు q/ε0, ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. సో సెకండ్ది, an electron of charge E is moving around the nucleus of a hydrogen atom in a circular orbit of radius or Coulomb's force F bar between 2 is here. K ఈక్వల్స్ టు 1/4πε0, ఇక్కడ వాళ్ళే ఇచ్చారు వాల్యూ. F ఈక్వల్స్ టు 1/4πε0 into Q1 Q2 by R square. సో Q1 ఈక్వల్స్ టు Q2, దట్ ఈక్వల్స్ టు E కదా, సో ఇదే. సో ఇక్కడ E²/R³. సో వీటిలో డిఫరెన్స్ ఏంటో చూడండి మీరే, -k/E²/R³ ఉంది, R³. ఇక్కడ ఏమిచ్చారు, క్యాప్ ఇచ్చారు, సో ఇది కాదు. సో ఈ 2 సేమ్గానే ఉన్నాయి, బట్ ఇక్కడ మైనస్ చేంజ్, ఇది కూడా కాదు. సేమ్ ఈ 2 ఆప్షన్స్ ఒకటే కదా, సో ఇది కూడా కాదు. సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 charges Q and 4Q are separated by a distance of 6 cm. The distance of the point from 4Q at which net electric field is 0. So 2 charges 4Q and ఇక్కడ 4Q, ఇక్కడ ఏంటి 6 cm ఇచ్చారు. సో ఇక్కడ Q1, ఇక్కడ Q2, ఇక్కడ 2 cm, ఇక్కడ 4 cm. మీటర్స్ ఇక్కడ నుంచి ఇంతవరకు 4 cm. సో టోటల్ వచ్చేసి 6 cm.
x ఈక్వల్స్ టు r బై స్క్వేర్ రూట్ ఆఫ్ q1 బై q2 ప్లస్ 1, 6 బై 4q బై q ప్లస్ 1. సో దీన్ని సాల్వ్ చేసి మనకి 2 సెంటీమీటర్స్ వస్తుంది. సో 2 సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా పెట్టకూడదు. వాళ్ళు ఏమి ఇచ్చారంటే 2 చార్జెస్ అని ఇచ్చారు కాబట్టి 2 × 2 దట్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. చాలామంది 2 ఆప్షన్ పెడతారు. సో ఇట్స్ రాంగ్. 4 is the correct answer. 2 charges are plus q and minus q each microcoulomb are arranged as shown in the figure. If x equals to 2, y equals to 3, then potential difference Va minus Vb is ఏమవుతుంది అని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ మనకి గ్రాఫ్ లాగా ఇచ్చారు. V equals to 1/4 epsilon naught into q by r. V equals to VA ఏంటి, ఇక్కడ VA మైనస్ VB ఇచ్చారు కదా. సో దాన్ని సాల్వ్ చేస్తాం మనం. VA ఏంటో తెలుసుకొని VB ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. VA ఈక్వల్స్ టు 1/4 epsilon naught into q by x into q by x ప్లస్ మైనస్ q by x ప్లస్ 5. సో అలాగే VB ఏంటి 1/4 epsilon naught into q by x ప్లస్ 5 మైనస్ q by x. VA మైనస్ VB చేస్తే ఏమవుతుంది, సో ఈ రెండింటిని మైనస్ చేయాలి. 1/4 epsilon naught కామన్ తీస్తే ఏమవుతుంది, q by x మైనస్, సో ఇది q by x ప్లస్ y మైనస్ q by x ప్లస్ y ప్లస్ q by x. సో ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది. 2q by కాన్స్టెంట్ బయటికి తీసే 2q by 1/4 epsilon naught into 1/x మైనస్ 1/x ప్లస్ y. 2 into 1 into 10 power minus 6 into 3 into 10 power minus 2 into 9 into 10 power 9 divided by 2 into 2 plus 3 into 10 power minus 4. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/4 epsilon naught దాని యొక్క వాల్యూ ఏంటంటే 9 into 10 power 9. సో దాన్ని ఇక్కడ మనము అప్లై చేసాం. సో ఇక్కడ 9 into 3 27 into ఇక్కడ 6 ఇక్కడ 2 ఉంది కదా 8 10 power minus 8 అండ్ అలాగే ఇంటూ 10 power 9. సో అదే ఇక్కడ రాసాము బై 2 plus 1 2 plus 3 5 into 10 power minus 4. సో 27 ఇంటూ ఇక్కడ 10 power minus 8 into 10 power 9 పవర్ m ఇంటూ ఏ పవర్ n ఉంటే ఏం చేస్తాం, ఏ పవర్ m ప్లస్ n చేస్తాం కదా. సో ఇదే ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేసాము. 10 power minus 8 ప్లస్ 9 చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. అంటే 10 power 1 అన్న 10 అన్న ఒకటే కాబట్టి ఇక్కడ 10 రాస్తాం మనం. 27 into 10 by 5 into 10 power minus 4. సో ఇక్కడ 5తో డివైడ్ చేస్తే మనకి 5.4 into 10 into 10 power 4. సో ఇది ఎలాగొచ్చిందంటే ఇక్కడ ఉన్న 10 power minus 4 అనేది పైకి వెళ్తే ప్లస్ 4గా చేంజ్ అవుతుంది 10 power 4. సో ఇక్కడ మనము ఈ ఫార్ములా యూజ్ చేస్తే 1 plus 4 ఏమవుతుంది 5. సో 5.4 into 10 power 5. 3 points charged 1 coulomb, 2 coulomb, 3 coulomb are placed at the corners of an equilateral triangle of side 1 meter. The work done to move this to the come of another equilateral triangle of side of 0.5 meter is. సో ఇక్కడ 1 మీటర్ ఇక్కడ వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు కదా 1 మీటర్ అని చెప్పేసి. సో ఇప్పుడు W ఈక్వల్స్ టు మైనస్ డెల్టా యూ మైనస్ ఇక్కడ కామన్ చేసినట్లయితే ఫార్ములా ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఫార్ములా ఏంటి 1/4 epsilon naught ఇంటూ ఇక్కడ అన్నిటికీ, సో ఇక్కడ డినామినేటర్లో అన్నిటికీ 1 అనేది ఉంటుంది. 2/1 ప్లస్ 6/1 ప్లస్ 3/1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 2 + 6 + 3 11 సాల్వ్ చేసి ఇది వచ్చింది. సో దీన్ని ఇక్కడ 2 సో ఇక్కడ 1/4 epsilon naught ఇంటూ 2/0.5. సో అన్నిటికీ 0.5తో డివైడ్ చేస్తే మనకి 9 into 10 power 9. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో ఈ రెండింటి మైనస్ చేస్తే ఏమవుతుంది, డెల్టా యూ ఈక్వల్స్ టు అంటే ఏంటి W దట్ ఈక్వల్స్ టు 11 into 9 into 10 power 9 9 into 10 power 9 జౌల్స్ వచ్చింది. సో ఇక్కడ W అంటే ఏంటి UF మైనస్ UV. సో ఇక్కడ మనం రాసాం కదా అదే. సో మన ఆప్షన్ వచ్చేసి C. I hope you understand. Thank you for watching.